హాయ్ అండి. నేను మీ రాఘవరావునండి. చాలామంది జన సైనికులు, వీర మహిళలు అడుగుతున్నారు. ఈ యొక్క చిట్టి బాబు గురించి వీడియో చేయండి సార్. ఎందుకు చేయట్లేదు మీరు? వాడు అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇది ఎంతవరకు సబబండి అని అన్నారు. నిజమే. అంటే నా దృష్టిలో చిట్టి బాబు వేరు, పోసాని గాడు వేరు అనుకోవట్లేదు. ఇద్దరు సంకర జాతి ఎదవలు. ఈ మనుషులకి పుట్టినట్టుగా అనిపించరండి వీళ్ళు. వీళ్ళు చేసే పనులు, చేష్టలన్నీ కూడా చాలా అసహ్యంగా ఉంటాయండి వీళ్ళు. అందుకని సరే అడిగారు గనుక చేస్తున్నానండి. ఒరేయ్ పోరంబోకు చిట్టిబాబు, నోరు అదుపులో పెట్టుకో. లేకపోతే పోసానికి ఏ గతి పట్టింది నీకు అదే గతి పడుతుంది. ఖబర్దార్. ఇది మాత్రం వాస్తవం. కడుపుకి అన్నం తింటున్నావా లేక ఇంకేమన్నా తింటున్నావా? అది నోరా లేక మున్సిపల్ మురుగునీరా అది? ఎందుకు ఎందుకు నిన్ను పవన్ కళ్యాణ్ అన్నాడా? ఆ ముష్టి సాక్షి టీవీకి ఆ జగన్ గాడికి పెంచి పోషిస్తున్న దిక్కుమాల ఛానల్స్ ఉంటాయి. వాళ్ళు వచ్చి రాగానే మీద పడిపోయి మాట్లాడడం పనే ఉంది నీకు? పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీని ఏం అనలేదు. ఇండస్ట్రీ అనే దౌర్భాగ్యం ఎవరికి పట్టదు. ఎందుకంటే ఇండస్ట్రీ ద్వారానే నేను ఈ రోజున ఇలా ఉన్నానంటే అటు తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్లస్ ప్రేక్షకులు మీరు కనుక అటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చేయాలి సేవ, ఇటు ప్రజలకి సేవ చేయాలని ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. అంత మంచి వ్యక్తిని పట్టుకొని నోటికి వచ్చినట్లు అసలుకి నిజంగా లేక చాలా చాలా అసహ్యంగా ఉంది అసలుకి. నేను ఒకటి చెప్తున్నారా, నువ్వేరా విశ్వాసఘాతకుడివి. పవన్ కళ్యాణ్ గారు పొరపాటును కూడా కాదు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమ పట్ల, తెలుగు పరిశ్రమ ఉన్న 24 క్రాఫ్ట్ పట్ల, అందరి పట్ల ఆయనకు ఒక అవగాహన ఉంది, బాధ్యత ఉంది ఆయనకి. నీలాంటి నీచుని కని వదిలేసిన నీ తల్లిదండ్రులు అనాలి నీలాంటి విశ్వాసఘాతకుడిని కన్నందుకు. పొద్దున్నే లేవడం, కడుపుండా మొక్కడం, తినడం, స్టూడియోల బయట నుంచుని ఎవడు పిలుస్తాడా నన్ను ఇంటర్వ్యూకి, సాక్షి టీవీ వాడికి పని లేదు. ఇప్పుడు వాడు వస్తాడా? వాడు పెయిడ్ ఉంటాయి ఛానల్స్ కొన్ని. వాడు వస్తాడా? ఇవి చూసుకుంటూ ఎదురుకుండా స్టూడియో ఎదురుకుండా చుట్టూ అట్లా నుంచొని ఎవడు పిలుస్తాడా ఇంటర్వ్యూ ఇద్దామని, ఇంటర్వ్యూకి ఇచ్చేసి అని ఎదురు చూడడం తప్పితే నీ ఇదే దినచర్య. ఇది ఎంతకు మించి ఏముంది నీకు? పని పాట ఏముంది? తినడం పడుకోవడమే కదా నీకు పనికి మాలేదవా? నీకేముందిరా? పవన్ కళ్యాణ్ గారు నీతి లేదా, నిజాయితీ లేదా, మాట మీద కట్టుబడ్డా? అసలుకి కడుపుకి అన్నం ఏం తింటున్నావు నాకు అర్థం కావట్లేదురా. ఈ మధ్యనే కదరా ఒక టీవీ ఛానల్ వాళ్ళు సర్వే చేస్తే భారతదేశంలో 20 మంది సర్వే చేస్తే 20లో పవన్ కళ్యాణ్ మొట్టమొదటి వ్యక్తిగా వచ్చాడు, నీతి నిజాయితీ గల వ్యక్తిగా. కళ్ళు దొబ్బినాయా? చెవులు ఏమైపోయిందిరా నీకు? ఆ చెవులు ఉన్నాయి, వెంట్రుకలు ఇన్ని ఉన్నాయిగా, తాటి మట్టలాగా పెరిగినాయిగా వెంట్రుకలు. ఆ వెంట్రుకలు వినిపించట్లేదు. దరిద్రుడా, దరిద్రుడా, నీచుడా, నికృష్టుడా. కళ్ళు విను. ఎంతసేపు సాక్షి టీవీ, సాక్షి పేపర్ చదవడం కాదురా దౌర్భాగ్యదవా. కాస్త సోషల్ మీడియాలో చూడు, ఏం జరుగుతుంది చూడు. మోడీ గారు కన్నా ఒక మెట్టు ఎక్కువ ఉన్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి వ్యక్తి. 2 మోడీ గారు, 3 మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు, 4 యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, 5 గడ్కరీ గారు రవాణా శాఖ మంత్రి. ఇంతమందిని దాటుకుని భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తిగా నీతికి నిజాయితీ కట్టుబడి వ్యక్తిని పట్టుకుని నువ్వు నీతి లేదంటావా, నిజాయితీ లేదంటావా, మాట కట్టుబడి అంటావా? అసలు నీ నాలుకను 1000 మొక్కలు చేస్తారా జన సైనికులు? ఇది మాత్రం సత్యం. వాడు దాక్కుని తిరిగాడు పోసాని గాడు. ఇప్పుడు వాడు తాట తీసింది, అయ్యా నన్ను వదిలిపెట్టండి, నాకేం తెలియదు, నేను తెలియక పొరపాటు మాట్లాడాను, నాకు తెలియదని ఇప్పుడు అయ్యా బాంచిన కాలు చేతులు పట్టుకు తిరుగుతున్నాడు. నీకు అదే గది పడి ఎందుకు ఆ నోరు? అసలు నిన్ను ఎవడు అడిగాడు? నీకేం సంబంధం? పవన్ కళ్యాణ్ ఏం తెలియదు, చిరంజీవి లేదు, పవన్ కళ్యాణ్ లేడా? ఎవరు చెప్పాడురా? ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కోట్లు దానం చేస్తున్నాడు రా? నువ్వు ఒక్క పైసా దానం చేసావు దరిద్రుడా?
నీ చేత్తో నువ్వు ఎప్పుడైనా మొన్న వచ్చిన వరదలకు కానీ కరోనా అప్పుడు కానీ త్రిపురనేని చిట్టిబాబు అని 10 రూపాయలు దానం చేశారో దరిద్రుడా? పవన్ కళ్యాణ్ గారు కోట్లు దానం చేస్తున్నాడు. మన వరదలకి 6 కోట్లు, తెలంగాణ ప్రభుత్వానికి 1 కోటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1 కోటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 400 పంచాయతీకి ఒక పంచాయతీకి 1,00,000 చొప్పున 4 కోట్లు ఇచ్చాడు. మొన్ననే 50 లక్షలు ఇచ్చాడు ఆ మసూదరావు కుటుంబానికి, ఆయన అక్కడ చనిపోయాడని చెప్పి పేల్గాం దాంట్లో. అలాగే ఆ యొక్క నాయక్ కార్తిక్ నాయక్, మురళీ నాయక్ చనిపోయాడు కాల్పుల్లో. ఆ పేల్గాం తర్వాత జరిగిన సంఘటనలో పాకిస్తాన్ సైనికులు ఆ అబ్బాయికి 25 లక్షలు ఇచ్చాడు. మొన్న తారక మన క్యాన్సర్ హాస్పిటల్కి 50 లక్షలు ఇచ్చాడు. ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే అలా దానం. మొన్నటిదాకా కౌలు చనిపోయారని అధికారం లేకపోయినా కూడా తన సంపాదించిన డబ్బులు ఒక్కొక్క రైతుకి 1,00,000 చొప్పున ఇచ్చాడు. రోజు ఎవరికొకరికి ఇస్తూనే ఉన్నాడు కదా ఆయన. ఏ రోజు ఎవరో చెప్పు నాకు. మొన్న అరకు వ్యాలీలో ఒక విలేజ్కి వెళ్తే ఆ విలేజ్ పిల్లలందరికీ వాళ్ళకి కావాలంటే వాళ్ళకి అక్కడ స్కూల్ లేదంటే ఆ స్కూల్ కట్టించి ఇస్తున్నాడు. వాళ్ళు చూసి చెప్పులు లేవని చెప్పి చెప్పులు కొనిపెట్టాడు. ఎందుకురా? ఆయన ప్రధానమంత్రి పథకం ద్వారా రోడ్లు వేస్తున్నాడు 550 కోట్లు పెట్టి. ఎందుకు చేస్తున్నాడు? ఏమి చేయట్లేదా? అది నీ నోర తాటిమట్టరా, దౌర్భాగ్యరా, దరిద్రుడా. అసలు నీలాంటి ఎదవల్ని కని వదిలేసిన మీ తల్లిదండ్రులు అనాలరా, తప్పుడు ఎదవ. ఏం బతుకురా నీది? పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఆయన విలువ ఏంటి? ఆయన నీతి లేదు, నిజాయితీ లేదు, మాట కట్టుబడ్డా దౌర్భాగ్య ఎదవ అని నీ జగన్మోహన్ రెడ్డిని అడుగు చెప్తాడు. జగన్ గుర్తుపెట్టుకో, నిన్ను అధపాతాలను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన కాదని షంషేర్గా సవాల్ చేసి తొక్కి నార తీశాడు. దౌర్భాగ్యరా, అడుగు జగన్ని. అన్నాడా లేదో, చేశాడే లేదో. ఎప్పుడు సాక్షిగా చూడమాకు. జనరల్గా ఏం జరుగుతుందో ప్రపంచం తెలుసుకో. తప్పుడు ఎదవా. 420 జగన్ గారి మాటలిని ఆ టీవీల దగ్గర కూర్చుని ఎవడైతే పెయిడ్ ఛానల్స్ ఉంటాయో వాడి పెయిడ్ ఇచ్చుకుంటూ ఆ సాక్షిలో సోషల్ మీడియా పనికిమాలిన ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ అసిద్ధంగా ఉండే వాళ్ళకి వాళ్ళే కావాలి ఆ మీడియాలో అనుకుని కూర్చుంటారు. నీలాంటి ఎదవల కోసం కూర్చుంటారు వాళ్ళు, సాక్షి మీడియా వాళ్ళు సరిగ్గా సరిపోయావు నువ్వు. వాళ్ళు వాగుతుంటారు, నీ వాగుని వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు, వాళ్ళు ఎగదొస్తారు, నువ్వు పిచ్చిగా మాట్లాడతావు. ఏంటి ఆ బుద్ధి మార్చుకో. దౌర్భాగ్యరా, మీ నాన్నగారి పేరు చెరగొడుతున్నాడు, జ్ఞానం ఉంచుకో కాస్త. త్రిపురనేని మహానది గారంటే గొప్ప రచయిత, మహారథి గారంటే గొప్ప రచయిత, మాటల్లో రాశాడు. కృష్ణ గారికి బ్రహ్మాండ సినిమాలు చేశాడు ఆయన. మరి నువ్వు పోరం పోకోళ్ళకి ఇట్లా పనికిమాలిన 420 జగన్లకు ఉపయోగపడుతున్నావు. సాక్షి టీవీ, సాక్షి పేపర్ వాళ్ళకు ఉపయోగపడుతున్నావు అంతే. తెలుగు ప్రజలు గమనించండి. ఇటువంటి నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు చాలా మాట్లాడడం ఉంది, కానీ నాకు కోపం వస్తుంది, బాధ కూడా వస్తుందండి. అంత పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ కలిగే వ్యక్తి మొత్తం తన సంపాదించిన డబ్బులన్నీ ప్రజలకు ఖర్చు పెడుతూ ఈ రోజున సినిమా ఇండస్ట్రీకి ఆయన తన సినిమా కోసం కాదండి, అసలు ఈ రకంగా ఎందుకు బంద్ చేయాలనుకున్నారు సడన్గా? బంద్ అనేది ఏంటండి? ఎన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ సొసైటీలు, బాడీలు మాట్లాడుకుని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వంతో చర్చించి, ప్రభుత్వం వాళ్ళకి సహకరించకపోతే అందులో ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్దుకుని, అప్పుడు ఏ ప్రభుత్వం కూడా చేయకపోతే అంతే కదండి. ఒక ఇద్దరి మధ్యన లేనప్పుడే కదా మేము బంద్కి వెళ్తాం అని చెప్పాలి. అంటే కావాలని కుట్ర పన్నారని, అసలు ఈ కుట్ర కారకులు ఎవరో కనుక్కోమని మినిస్టర్కి చెప్పాడు. తర్వాత వీళ్ళే కదా ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ మొన్న వచ్చి కలిసి వెళ్ళారు. కలిసి వాళ్ళకి ప్రతి సినిమాకి టికెట్లు ధరిపించి ఇచ్చాక వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్. ఎవరికి రిటర్న్ గిఫ్ట్? ఎవరైతే ఆ నలుగురో వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఇండస్ట్రీ గురించి మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు. ఇండస్ట్రీ గురించి మాట్లాడేంత తెలుగు తక్కువ ఆయన కాదు, అంత హీనుడు కాదు పవన్ కళ్యాణ్ గారు. ఆయన కారణ జన్ముడు. నీలాంటి డకోట దుర్మార్గు దుష్టులే ప్రపంచానికి ఎందుకు పనికిరావు నువ్వు, ఎవరికి పనికిరావు నువ్వు. అసలు భారతదేశంలో పుట్టాల్సిన ఎదవ కావు నువ్వు. ఆ త్రిపురనేని మహారాజు గారికి ఎట్లా పుట్టావు నువ్వు? ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో దుర్మార్గుడా.
లేకపోతే ఖచ్చితంగా చెప్తున్నాను, జన సైనికులు నీ నాలిక కట్ చేయడం గ్యారంటీ. తెలియజేయాలి, గమనించండి. ఇటువంటి నీచులు నికృష్టులు సమాజంలో ఉన్నంతకాలం సమాజం కోసం పాటుపడే పవన్ కళ్యాణ్ అంటే మంచి వ్యక్తులకి మనలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు వేడుకున్నాను. జై జనసేన, జై హింద్.